ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కసిగా 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 నిన్ను ఖండించేసి పోగా, కాళ్ళ రాచి నేడు నీ కథ ముగించేసి పోగా, వచ్చింది 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 రా హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగునట్టొచ్చరా, నిన్ను మింగి వేయ కాలి వచ్చరా రే రే రే. దేవికాకి కాలేజ్ డేస్లో బ్లాక్ బెల్ట్ వచ్చిందని చెప్తే ఏమో అనుకున్నా. ఇప్పుడు చూస్తే నమ్మాల్సి వచ్చింది. ఏమైనా తనతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కపలమాలలు అగ్ని కురియ కన్నుల మంటల సెగలు నవ్వయ అకల వేళలో వేటకు వచ్చే లోకమగిపోగా, అక్కడి నక్కలు చేతికి చిక్కంగా రక్కసి ముక్కల పీకలు ఒక్కగా కాళిక నాలుక తెచ్చుకు వచ్చే కాలమాగిపోగా, కొమ్ముల పాముల గోధుమ తాచులు అందంగా వెసే నాగులు, కట్ల పాము చుట్ల పాము తెల్లంగా విషే నాగులు, అరగ పాము మమ్య పాము నీకైనా నీటి పాము, పుట్టల నాగులు తోడై వచ్చిందే గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా. మండుతోంది కావుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగలు సెగరగిలేను మూడే కాలం వచ్చింది, చుక్కలు నెలకు రాలిపోయే వేళ దిక్కులు అన్ని వెళ్ళిపోయే వేళ సింగపు నడకల సింగారి రూపం వచ్చింది. తన కళ్ళు చూసి సూర్యుడే చిన్నబోగ, చలరేగే వేగం చూసి సెలయే అదిరిపోగా, గుత్తుకలే కోసి కోసి మెత్తుటేళ్లు పారిస్తుంది, లోకాలన్నీ భయం తోటి పలికిపోగా, గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, నిన్ను మింగి వేయ కాళికొచ్చరా రే రే రే. చేసిన సబద ముగియు వరకు రతన పేరు కులుకు కులుకు అదిలిస్తే నిన్నే బెదరు కదిలిస్తే భూమి అదురు, కంటి ఎరుపు చూడు చూడు ఆరిపోని సెగలు రేపు, ముష్కర ముక్కలు 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 మూడుల గుంటలు ముక్కలు చెక్కలు చిచ్చల కన్ను తెరుచుకున్నది జరుగునిక్కడ అసుర సంహారం. రే మర్యాదగా వదులు, తనకేమన్నా అయిందంటే ఇక్కడే చంపేస్తాను. మర్యాదగా వదిలిపెట్టు. మర్యాదగా మాకు అడ్డు రాకండి. ఆడపిల్లని కూడా చూడం, ఇక్కడ నిర్దాక్షిణంగా చంపేస్తా. వద్దు, మర్యాదగా నా దారికి అడ్డు రాకండి. అత్తయ్య,
అమ్మవారి నగలు తీసుకోండి. అన్నీ ఉన్నాయో లేవో జాగ్రత్తగా చెక్ చేయండి. అలాగే అమ్మా, పట్టుకోండి. ఈ వెధవల్ని ఇలా దెబ్బలు కొట్టి వదిలేకూడదు. జన్మలో మళ్ళీ అమ్మాయిల్ని ఏడిపించడం కానీ దొంగతనాలు చేయడం కానీ చెయ్యకుండా గట్టిగా బుద్ధొచ్చేలా చేయాలి. అవునా ఆంటీ? పోలీసులకి పట్టించి ఎముకలన్నీ విరగ్గొట్టేలా కొట్టించాలి. అమ్మా, దొంగల్ని పట్టుకొని అమ్మవారి నగల్ని కాపాడారు. చాలా సంతోషం. ఇలాంటి దుర్మార్గులు బయట తిరగకుండా పోలీసులకు పట్టిద్దాం. ఆగండి. వీళ్ళని పోలీసులు కొట్టే దెబ్బలు 2 రోజుల్లోనే తగ్గిపోతాయి. కానీ మళ్ళీ ఇలాంటి తప్పులు జన్మలో చెయ్యకుండా గుర్తుండేలా శిక్ష పడాలి. రేయ్, అందరూ మోకాళ్ళ మీద కూర్చోండి. కూర్చోండి. కీర్తి, రమ్య, దీప, ఇప్పుడు మీ ముగ్గురు వీళ్ళకిచ్చే పనిష్మెంట్ చూసి ఏ మగాడికైనా ఏ అమ్మాయిని ఏడిపించాలన్న ఆలోచన చేయడానికి కూడా భయపడాలి. తప్పుడు పనులు చేస్తే పనిష్మెంట్ ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పుడు మీరు చూపించాలి. ఇప్పుడు వీళ్ళని పోలీసులకు పట్టించండి. లేవండ్రా, లేండ్రా. దొంగతనం చేస్తా, అర్రతనం చేసింది కాక చూసు కూర్చున్నారా? పదండి, పదండి. కమిషనర్ గారు, మీరు చాలా గొప్ప పని చేశారు. ఇంకా ఏ వెధవ కూడా అమ్మాయిల్ని ఏడిపించాలని గాని దొంగతనం చేయాలని గాని ఆలోచించాలంటే భయపడాలి. ప్రతి అమ్మాయి ధైర్యంగా తప్పుడు పని చేసే వాళ్ళ మీద తిరగబడితే అమ్మాయిల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగవు. మీరు చేసిన సాహసం చూస్తుంటే దేవి నవరాత్రుల సందర్భంగా సాక్షాత్తు అమ్మవారు దిగివచ్చి దుష్ట శిక్షణ చేసినట్టే అనిపించింది. ఉన్నత చదువులు చదివి కమిషనర్గా ఉండడమే కాకుండా బయట ప్రపంచంలో మృగాల మధ్యన ఎలా ధైర్యంగా నిలబడాలో మీరు చేసి చూపించారు. మన స్త్రీ జాతికే మీలాంటి స్త్రీ గొప్ప ఆదర్శంగా నిలబడుతుంది.